తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ విచారణ కొనసాగుతోంది. తిరుపతిలో సిట్ బృందం వివరాలు సేకరించే పనిలో ఉంది. టీటీడీ ఈవో నుంచి వివరాలు సేకరిస్తోంది సిట్. తిరుపతి పద్మావతి అతిథి గృహంలో సమావేశమైన సిట్ బృందం అన్ని వివరాల్ని పరిశీలిస్తోంది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ విచారణ కొనసాగుతోంది. తిరుపతిలో సిట్ బృందం వివరాలు సేకరించే పనిలో ఉంది. ఇందులో భాగంగా ఉదయం నుండి పలువురితో మాట్లాడుతున్నారు సిట్ బృందం అధికారులు. వివరాల్ని సేకరించే పనిలో ఉన్నారు. టీటీడీ ఈవో నుంచి కూడా వివరాలు సేకరిస్తోంది సిట్. తిరుపతి పద్మావతి అతిథి గృహంలో సిట్ బృందం సమావేశమై అన్ని వివరాల్ని సేకరిస్తోంది. ప్రస్తుతం తిరుపతి పద్మావతి అతిథి గృహంలో సిట్ బృందం సమావేశం కొనసాగుతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ధనలక్ష్మి, మీరు అన్నట్టుగా కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన సిట్ బృందం ఈ మధ్యాహ్నం తిరుపతి చేరుకుంది. వాళ్ళు రావడంతోనే నేరుగా తిరుమల కొండపైకి వెళ్లారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత తిరిగి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బృందం సభ్యులు తిరుపతిలో ఉన్న పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. మొదటిసారి ఆ బృందం సభ్యులంతా కూడా తిరుపతిలోని ఈ పద్మావతి అతిథి గృహంలోనే భేటీ అయ్యారు. ఇప్పటి వరకు ఈ కేసు విషయంలో తాము ఎలా ముందుకు వెళ్ళాలి, ఇప్పటి వరకు ఎట్లాంటి ఆధారాలు సేకరించవచ్చు, ఎవరెవరిని విచారించవచ్చు, ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళవచ్చు అన్న అంశం పైన సిట్ సభ్యులంతా కూడా కూలంకుషంగా చర్చిస్తూ కొనసాగిస్తున్నారు. ప్రత్యేకించి ఇప్పటికే టీటీడీ అఫీషియల్ గా ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి బాధ్యులుగా చెప్తూ ఏఆర్ డైరీ ప్రొడక్ట్స్ పైన ఫిర్యాదు చేస్తూ తిరుపతిలో ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సిట్ బృందం ఆ టీటీడీ ఇచ్చిన కంప్లైంట్స్ కాపీని తెప్పించుకున్నారు. అంతేకాకుండా టీటీడీ ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటికే ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా నమోదైంది వివిధ సెక్షన్ల కింద. కాబట్టి ఏ ఏ సెక్షన్ల కింద ఇదివరకే కేసులు నమోదు చేశారన్న అంశంపై కూడా సిట్ సభ్యులు పూర్తి స్థాయిలో అందరూ కలిసి చర్చ జరిగింది. అంతేకాకుండా ఇక రేపటి నుంచి అఫీషియల్ గా సిట్ బృందం విచారణ షురూ చేయబోతోంది. రేపు ఉదయం ఈ బృందం సభ్యులంతా కూడా తిరుమలకు వెళ్లనున్నారు. ప్రధానంగా వీరు తొలుత టీటీడీ ఈవోతో భేటీ అవుతారని తెలుస్తోంది. అటు తర్వాత ఆలయంలో పోటు అంటే లడ్డూ తయారీకి సంబంధించిన పోటుతో ప్రధానంగా అక్కడ కొంత పరిశీలన జరగబోతున్నారు. ఇక అవసరమైతే వచ్చే 2 రోజుల్లో ఏదైతే కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేసిందో తమిళనాడులోని దిండిగల్లో ఉన్న ఏఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ కంపెనీకి బృందం సభ్యులు వెళ్లే అవకాశం ఉంది. ఈ మేరకు అక్కడి అధికారులతో కూడా వీళ్ళు మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఆ కంపెనీ అంటే ఆ డైరీ ప్రొడక్ట్స్ కంపెనీ ఎలా ఉంది, నిజంగా అక్కడ కల్తీ జరిగే అవకాశం ఉందా, అసలు అది అక్కడ ట్రాన్స్పోర్ట్ కానీ వివిధ రకాల అనుమతులు కానీ ఎలా ఉంది అన్న అంశాన్ని అక్కడ దిండిగల్ వెళ్ళి అక్కడ ఆ ఫ్యాక్టరీని పరిశీలించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పాటు ఇక ఎవరినన్నా పిలిచి విచారించాలా, ప్రత్యేకించి అంటే కమిటీ ఆలోచిస్తుంది ఒకటే ప్రొక్యూర్మెంట్ అంటే ఇందుకు సంబంధించిన ప్రొక్యూర్మెంట్ టెండర్ దగ్గర నుంచి ఆ తర్వాత కల్తీ వ్యవహారం బయటపడ్డ వరకు ఏ రోజు ఏం జరిగింది, కల్తీ నెయ్యి టెండర్ ఎప్పుడు ఖరారయ్యింది, నిజానికి కల్తీ నెయ్యిగా చెప్తున్న ఈ నెయ్యి ట్యాంకర్లు ఒకేసారి కాకుండా విడతల వారీగా రావడం జరిగింది, ఏ రోజు ఈ కంపెనీ నెయ్యి తిరుపతికి చేరుకుంది, శాంపుల్స్ ఏ రోజు తీశారు, శాంపుల్స్ తీసిన తర్వాత ఎప్పుడు వాటిని ఎన్డీడీబీ ల్యాబ్ కు పంపారు, ఇలాంటి అనేక అంశాలపైన వచ్చే 4-5 రోజుల్లో సిట్ బృందం పూర్తి స్థాయిలో విచారణ జరగబోతుంది. అంటే ప్రొక్యూర్మెంట్ కు సంబంధించిన టీటీడీ జీఎం ను కూడా టీటీడీ సిట్ బృందం విచారించబోతుంది. మొత్తంగా సిట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సిట్ బృందం మొత్తం అనేక కోణాల్లో తన దర్యాప్తును రేపటి నుంచి అఫీషియల్ గా షురూ చేయబోతోంది. ధనలక్ష్మి, థాంక్యూ మురళి.